ఇండస్ట్రీలో ఒకే ఒక కాంబినేషన్, ఒకే ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఏదన్నా ఉందా అంటే అది ఎస్ఎస్ఎంబి 29. ఇన్ని సంవత్సరాలలో మహేష్ని ఫుల్ క్లాస్ హీరోగా చూసాం అండ్ కమర్షియల్ మాస్ హీరోగా చూసాం, కానీ మొదటిసారి పాన్ వరల్డ్ అడ్వెంచర్ సినిమాలో చూడబోతున్నాం. ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. డెఫినెట్గా చేస్తున్నాం. మేము ఇద్దరం సినిమా చేస్తున్నాం. ఏ సినిమా చేయాలి? కౌబాయ్ సినిమా చేయాలా? గూఢచారి 116 జేమ్స్ బాండ్ సినిమా తీయాలా? మహేష్ బాబు 25 ఏళ్లుగా తెలుగు తెరపై మెరిసిపోతున్న అతిపెద్ద స్టార్, ఫ్యామిలీ ఆడియన్స్కి కేర్ ఆఫ్ అడ్రెస్. కానీ అదే సమయంలో స్టైలిష్ యాక్షన్ హీరో కూడా. ఇంతవరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆయన కెరీర్లో ఇదే ఆయన బిగ్గెస్ట్ లీప్. ఎందుకంటే ఇది ఒక పాన్ వరల్డ్ అడ్వెంచర్. ఎస్ఎస్ఎంబి 29 ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు, కానీ ఆల్రెడీ ఇంటర్నెట్లో లీక్స్, రూమర్స్, సెట్ ఫోటోస్, ఫ్యాన్ థియరీస్ ఇవన్నీ కలిపి ఈ సినిమా చుట్టూ ఒక కొత్త విశ్వాన్ని సృష్టించేశాయి. ఎస్ఎస్ఎంబి 29 మీద టాప్ 10 పవర్ఫుల్ ఫ్యాన్ థియరీస్. వీటిలో కొన్ని నిజమై ఉంటే ఇది ఒక తరం గుర్తుంచుకునే మూవీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. థియరీ 1, దేశీ ఇండియానా జోన్స్. మొదటి థియరీ ఏమంటోంది అంటే ఎస్ఎస్ఎంబి కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు, ఒక దేశీ ఇండియానా జోన్స్. ఇండియానా జోన్స్ అంటే హాలీవుడ్లో అడ్వెంచరర్ ఆర్కియాలజిస్ట్. పురాతన నగరాలు, రహస్యమైన వస్తువులు, ఆర్టిఫాక్ట్స్, హిడ్డెన్ టెంపుల్స్ ఇవన్నీ ఆయన ప్రయాణంలో భాగమయ్యేవి. ఆ థ్రిల్, ఆ మిస్టరీ, ఆ అడ్వెంచర్ వైబ్ అచ్చం అలాంటిదే, కానీ మన ఇండియన్ రూట్స్తో కలిపి రాబోతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాజమౌళి స్వయంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ అని డిస్క్రైబ్ చేశారు. అంటే హీరో కేవలం ఒక పట్టణంలో కాదు, ప్రపంచం చుట్టూ ప్రయాణం చేసేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. కెన్యా నుంచి ఆఫ్రికా అడవులు, ఐస్లాండ్ వరకు ఇప్పటికే ఫారిన్ షెడ్యూళ్లలో ఫోటోస్ లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో మహేష్ రగ్గళ్లుక్లో కనిపించడం, ఒక ఎక్స్ప్లోరర్లా డ్రెస్ చేసుకోవడం, ఇవన్నీ ఈ థియరీకి బలాన్ని ఇస్తున్నాయి. మన ఇండియన్ కల్చర్లో ఎన్ని రహస్యమైన పురాణగాథలు ఉన్నాయో అందరికీ తెలుసు. హనుమాన్ దాటిన సముద్రం, శివుడు దాచిన అస్త్రాలు, పాండవుల ట్రేస్లు, విష్ణువు అవతారాల చిహ్నాలు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి మన దేశమే ఒక గోల్డ్ మైన్. కాబట్టి రాజమౌళిగారు ఎక్కడికి వెళ్లినా చివరికి రూట్స్ మాత్రం మన మిథాలజీస్లోకి కనెక్ట్ అవుతాయి. ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఒకవైపు మహేష్ బాబు స్టైలిష్ అడ్వెంచర్గా యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తూ ఉంటారు, మరోవైపు కథలోని అసలు ట్విస్ట్ మాత్రం మన భారతీయ పురాణాల్లో ఉంటుంది. థియరీ 2, జెన్ 63 మహేష్ వంశరహస్యం. ఇంటర్నెట్లో ఎక్కువగా మాట్లాడుతున్న థియరీల్లో ఒకటి సినిమా టైటిల్ జెన్ 63 అవుతుందేమో అన్న అంచనా. మహేష్ బాబు పాత్ర ఒక పాత పురాణ వంశానికి 63వ తరానికి చెందినవాడు అని చెబుతున్నారు. మన పౌరాణిక గాథల్లో 63వ తరానికి చెందినవాళ్లు ప్రత్యేకమైన శక్తులు పొందుతారని ఒక కాన్సెప్ట్ ఉంది. ఫ్యాన్స్ అప్పుడు ఊహించారు, ఈ సినిమా కేవలం అడ్వెంచర్ కాదు, ఒక డీప్ మిథాలాజికల్ లింక్ ఉన్నది. మహేష్ బాబు పాత్ర యాన్సెస్ట్రల్ లైన్లో ఒక మహానుభావుని వారసుడు. అంటే ఇది కేవలం ఇండియానా జోన్స్ స్టైల్ ఎక్స్ప్లోరింగ్ కాదు, ఇది ఒక డెస్టిన్డ్ హీరో కథ. ఒక వంశానికి 63వ తరానికి పుట్టిన వ్యక్తి, అతనే ఒక రహస్యాన్ని సాల్వ్ చేసి ప్రపంచాన్ని కాపాడే వీరుడు. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ థియరీని యాక్సెప్ట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో జెన్ 63 అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం కూడా మొదలైంది. థియరీ 3, ద్విపాత్రాభినయం, 2 యుగాలు. రాజమౌళి సినిమాల్లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనేవి చాలా కామన్. బాహుబలిలో శివుడు, అమరేంద్ర బాహుబలి డ్యూయాలిటీ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇప్పుడీ సినిమాలో కూడా మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉందని బలమైన థియరీ ఉంది. ఒక పాత్ర ప్రస్తుత తరం వ్యక్తి, ఒక ఎక్స్ప్లోరర్ అడ్వెంచరర్. మరో పాత్ర త్రేత యుగంలో జీవించిన ఒక వీరుడు. అంటే మహేష్ బాబు ఒక మోడర్న్ సైంటిస్ట్, అడ్వెంచర్గా క్లూస్ వెతుకుతూ ఉంటాడు, కానీ తనకు తానే యాన్సెస్టర్స్లో ఒకరని, ఆ వంశంలో ఒక హీరోయిక్ ఫిగర్ అని డిస్కవర్ చేస్తాడు. ఇది జెన్ 63 థియరీకి కూడా పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. మరి డ్యూయల్ రోల్ అంటే ఆడియన్స్కి డబుల్ ఫీస్ట్. ఒకవైపు స్టైలిష్ రగ్గడ్ లుక్లో మహేష్, మరోవైపు మిథాలాజికల్ అవతార్లో ట్రెడిషనల్ డివైన్ ఆరాతో మహేష్. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఎడిట్స్ చూస్తేనే గూస్బంప్స్ వస్తున్నాయి. థియరీ 4, హీరో ఎంట్రీ అద్భుత ఘట్టం. రాజమౌళి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ ఒక ఫెస్టివల్ లాంటిది. ప్రభాస్ ఆస్ బాహుబలి శివలింగం ఎత్తి ఆడియన్స్కి గూస్బంప్స్ తెప్పించాడు. ఎన్టీఆర్ ఆస్ భీమ్, రామ్ చరణాస్ అల్లురి పోలీస్ల మీద సింగిల్ మ్యాన్ ఆర్మీగా వచ్చినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నట్టనిపించింది. అలాంటిదే ఇప్పుడు మహేష్ బాబు ఎంట్రీ సీన్ కూడా సినిమా హైలైట్ అవుతుందని చెబుతున్నారు. రూమర్స్ ప్రకారం ఒక మ్యాసివ్ డెజర్ట్ చేజ్ లేదా ఒక జంగిల్ ఎక్స్పెడిషన్ సీన్లో ఆయన ఇంట్రో ఉంటుందని అనుకుంటున్నారు. థియరీ 5, బడ్జెట్ సునామీ, 12 కోట్ల ప్రాజెక్ట్. ఎస్ఎస్ఎంబి 29 బడ్జెట్ గురించి వింటేనే మనకు ఒక పెద్ద విజువల్ స్కేల్ ఊహలోకి వస్తుంది.
లీక్స్ ప్రకారం ఇది 1200 కోట్లకు పైగా ఖర్చవుతోంది. ఇంతవరకు ఇండియన్ సినిమాలలోనే ఈ రేంజ్ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంత పెద్ద బడ్జెట్ అంటే 10 ఫారిన్ కంట్రీస్లో షూటింగ్, మ్యాసివ్ సెట్స్ ఇన్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ, వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇన్వాల్వ్మెంట్, ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్. థియరీ 6 హనుమాన్ కనెక్షన్. ఫ్యాన్ థియరీస్లో మోస్ట్ ఎమోషనల్గా మాట్లాడేది హనుమాన్ లింక్ గురించి. హనుమాన్ అంటే బలం, భక్తి, ధైర్యం. అచ్చం ఇవే క్వాలిటీస్ హీరోకి కావాలి. ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కూడా అదే సింబలైజ్ చేస్తాడేమో అన్న ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్లో ఉంది. ఇది నిజమైతే క్లైమాక్స్లో ఒక డివైన్ కనెక్ట్ ఆడియన్స్ని షేక్ చేసేలా ఉంటుంది. థియరీ 7 టైటిల్ సస్పెన్స్. SSMB 29 టైటిల్ గురించి సోషల్ మీడియాలో 2 పేర్లు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకటి గ్లోబ్ ట్రాటర్, రెండోది జెన్ 63. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచం చుట్టే అడ్వెంచర్ వైబ్. జెన్ 63 అంటే వంశరహస్యం. రాజమౌళి సినిమాల టైటిల్ ఎప్పుడూ ప్లాట్కి డైరెక్ట్ కనెక్షన్ ఇస్తుంది. బాహుబలి, RRR, ఈగా అన్నీ ఒక సింబల్గా నిలిచిపోయాయి. కాబట్టి అసలు టైటిల్ రివీల్ అయ్యే రోజే కొత్త రికార్డు నమోదు అవడం ఖాయం. థియరీ 8 2 పార్ట్స్ ఫిల్మ్. బాహుబలిని 2 భాగాలుగా చేసి రాజమౌళి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు SSMB 29 స్కేల్, బడ్జెట్, స్టోరీ డెప్త్ చూస్తే 2 పార్ట్స్గా వస్తుందనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. పార్ట్ 1లో ఎక్స్ప్లోరేషన్, క్యారెక్టర్ బిల్డప్ ఉంటే, పార్ట్ 2లో యాక్చువల్ మైథలాజికల్ రివీల్, క్లైమాక్స్ వార్ ఉండొచ్చు. అలా అయితే మహేష్ బాబు కెరీర్లో ఇది ఒక ఫ్రాంచైజ్ డిఫైనింగ్ రోల్. థియరీ 9 త్రేతాయుగం ఫ్లాష్బ్యాక్ కనెక్షన్. ఇంకో థ్రిల్లింగ్ థియరీ ఏమంటోంది అంటే సినిమాలో ఒక భాగం పూర్తిగా త్రేతాయుగంలో సెట్ అయి ఉంటుంది. అంటే ఒక ఫ్లాష్బ్యాక్ ట్రాక్లో మహేష్ బాబు తానే అన్సెస్ట్రల్ వారియర్గా కనిపిస్తాడు. రామాయణ లేదా ఇతర పురాణాల్లో మెన్షన్ అయ్యే యోధ వంశంకి కనెక్ట్ చేస్తారు. ఇది నిజమైతే సినిమా స్కేల్ ఒక కొత్త స్థాయికి వెళ్తుంది. మోడర్న్ డే ప్లస్ మైథలాజికల్ ప్యారలల్ నారేటివ్. ఇది చాలా రేర్ ఎక్స్పెరిమెంట్. థియరీ 10 లాకెట్ రహస్యం. ఇప్పటివరకు లీక్స్లో ఎక్కువగా రిపీట్ అయిన ఆబ్జెక్ట్ మహేష్ బాబు లాకెట్. త్రిశూలం, నంది సింబల్స్ కలిగిన ఆ లాకెట్ కేవలం ఒక యాక్సెసరీ కాదు. అది ఒక కీ, ఒక హిడెన్ టెంపుల్ లేదా ఒక వెపన్ను అన్లాక్ చేసే క్లూ. లేదా అది ఆయన వంశ శక్తి మూలం. క్లైమాక్స్లో ఆ లాకెట్ అసలు మీనింగ్ బయటపడుతుంది అని అందరూ గెస్ చేస్తున్నారు. చివరిగా గ్లోబల్ స్కేల్ రికార్డ్స్. ఇంకో డైమెన్షన్ ఏంటంటే ఇది కేవలం పాన్ ఇండియా రిలీజ్ కాదు. 120 కంట్రీస్లో ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ట్రూ పాన్ వరల్డ్ ఇండియన్ సినిమా. హాలీవుడ్ కూడా కాంపిటీషన్గా చూస్తుంది. మహేష్ బాబు ఇంతవరకు తెలుగు స్టేట్స్లో బాక్స్ ఆఫీస్ కింగ్, కానీ ఈ సినిమాతో ఆయన ఒక గ్లోబల్ సూపర్ స్టార్ అవుతారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి మిస్ కాకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.